మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు 5వ రోజు కూడా కొనసాగనున్నాయి. ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కానుండగా ప్రశ్నోత్తరాలు లేకపోవడంతో ఓటింగ్ ఫర్ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ పైనే చర్చ జరగనుంది. అలానే ఈ రోజు 19 పద్దులపై శాసనసభలో చర్చించనున్నారు. ఆర్థిక నిర్వహణ, ఆర్థిక ప్రణాళిక, విద్యుత్ డిమాండ్స్ పై చర్చ జరగనుంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ పరిశ్రమల శాఖ పద్దులపై కూడా చర్చించనున్నారు. అలానే ఐటీ, ఎక్సైజ్, హోం, కార్మిక ఉపాధి, రవాణా, బీసీ సంక్షేమం, పాఠశాల విద్య, ఉన్నత విద్య, సాంకేతిక విద్య, మెడికల్ అండ్ హెల్త్ సహా పలు అంశాలపై సభలో చర్చించనున్నారు. 19 పద్దులపై చర్చించిన తర్వాత వాటికి ఆమోదం తెలపనున్నారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దనే మున్సిపల్, విద్య, హోంశాఖలు ఉన్నాయి. ఈ క్రమంలోనే వాటిపై సభలో వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థలను ఏ విధంగా ధ్వంసం చేసిందోనని సీఎం రేవంత్ బడ్జెట్పై ప్రసంగించే ఛాన్స్ ఉందని అనుకుంటున్నారు. బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందనే దానిపై కాంగ్రెస్ పోరుబాటకు సిద్ధమైంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి రావాలని బీజేపీ ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా డిమాండ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. త్వరలో ఢిల్లీలో కాంగ్రెస్ సీఎంల నిరసనకు ప్రణాళికలు చేస్తున్నారు. తెలంగాణకు జరిగిన అన్యాయంపై అసెంబ్లీలో తీర్మానం చేశారు రేవంత్ ప్రభుత్వం. కేంద్ర బడ్జెట్ను సవరించి తెలంగాణకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేసేలా నినాదించేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందనే దానిపై కాంగ్రెస్ పోరుబాటకు సిద్ధమైంది. దీనిపై అప్డేట్స్ ఏంటి సాదిక్? ఉమా, కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం జరిగింది. ఒక కుట్రపూరితంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇండియా కూటమి సంబంధించినటువంటి రాష్ట్రాలకు మాత్రమే నిధులు ఇచ్చింది తప్ప తెలంగాణకు ఇవ్వలేదని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఆక్షేపిస్తుంది. గత బడ్జెట్లో అంటే చూసినట్లయితే 10 సంవత్సరాల పాటుగా తెలంగాణకు అన్యాయం జరుగుతూ వస్తుంది. ప్రధాని మోడీ కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే తప్పుపడుతున్న సందర్భంలో తాజాగా వచ్చినటువంటి బడ్జెట్లో కూడా తెలంగాణకు గ్రాంట్స్ ఇవ్వకపోవడం పట్ల తెలంగాణ ప్రభుత్వం అయితే తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్కు నిరసనగా రాష్ట్ర అసెంబ్లీలో ఒక చర్చ పెట్టి తీర్మానం చేసిన పరిస్థితి కనబడుతుంది. దీన్ని దశలవారీగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కారు ప్రణాళికలు రచిస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ అనుబంధ సంఘాలైనటువంటి మహిళా కాంగ్రెస్ కానీ, ఎన్ఎస్యూఐ కానీ, యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేయాలని కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అటు బీజేపీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కేంద్ర మంత్రుల ఇంట్ల ముందర ధర్నాలు చేయాలి, వారిని గెరావులు చేయాలని కూడా ప్రభుత్వం అంటే పార్టీ భావిస్తున్నట్టుగా తెలిసింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీతో కలిసి వస్తున్నటువంటి బీజేపీ, ఎంఐఎం, సిపిఐ సంబంధించినటువంటి నేతలను కలుపుకొని ఈ యొక్క ఉద్యమం చేయాలనే లక్ష్యంగా పావులు కలుపుతున్నట్టుగా సమాచారం అందుతుంది. ఎందుకంటే కేంద్ర బడ్జెట్లో తెలంగాణ జరిగిన అన్యాయం పైన అసెంబ్లీ తీర్మానాల సందర్భంగా అటు బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు కూడా వ్యతిరేకించడం జరిగింది. బీఆర్ఎస్తో పాటుగా ఎంఎం, సిపిఐ సంబంధించినటువంటి పార్టీలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మిలో వారందరినీ కూడా కలుపుకొని ఒక ఉద్యమం చేసే లక్ష్యంగా ప్రభుత్వం అయితే ప్రణాళిక చేస్తున్నట్టు కనబడుతుంది. కాంగ్రెస్ అనుబంధ సంఘాలతో పాటుగా వామపక్ష అనుబంధ సంఘాలందరితో కలిసి అటు బీజేపీ సంబంధించినటువంటి మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎంపీల యొక్క ఇళ్ల ముందు ధర్నా చేయాలి.